హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ దాకా వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో అది పోస్ట్ చేస్తున్నాను. అమ్మ అయితే నిన్న పనికి వెళ్ళొచ్చింది. మార్నింగ్ 6 to 12:30 దాకా పనికి అయితే వెళ్ళింది. ఇంకా 1కి రాగానే ఇలా చిన్నుతో ఆడుకుంటుంది. చిన్నుకి ఇలా మీద కూర్చొని ఎగట్టం అంటే చాలా ఇష్టం. చాలా హ్యాపీగా ఆడుకుంటుంది. ఇంకా అలా ఇక్కడ కాసేపు ఆడుకున్నారు. అమ్ము అయితే ఇంకా స్కూల్కి కూడా వెళ్ళలేదు నిన్న, ఎలానో హాలిడే కదా. ఇంకా ఇక్కడ చూడండి, చిన్ను చేష్టలు చూడండి, కాలు పెట్టి తొక్కిద్ది, ఎగిరెగిరి ఆడుకుంటుంది. ఇంకా అలా కాసేపు ఆడుకున్న తర్వాత ముగ్గురు అయితే నిద్రపోయారు. ఇంకా నేను కాసేపు పడుకొని తర్వాత లేచిన తర్వాత ఇక్కడ గంచగడ్డలు అయితే ఉడకబెట్టాను, ఈవినింగ్ స్నాక్స్గా తింటారని. ఇంకా నాకు టైం దొరికిందని కొంచెం ఫేషియల్ అయితే చేసుకున్నాను నిన్న. ఇది వచ్చేసి మామా ఎర్త్ది ఫేస్ మాస్క్, అప్టన్ ఫేస్ మాస్క్. ఇది వచ్చేసి నేను సేల్లో తీసుకున్నాను. ఇది ఒకటి అండ్ నైట్ మాస్క్ ఒకటి, ఈ రెండు యూజ్ చేస్తాను నేను. ఎప్పుడో టైం దొరికితే కానీ యూజ్ చేయను. లక్కీలీ ఈరోజు బోర్ కొడుతుంది, ఏం పని లేదని చెప్పేసి ఫేస్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే ఇలా చిన్న స్పూన్ లాంటిది ఒకటి ఇస్తారు. ఇంకా దాంతోనే మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి 100% న్యాచురల్ ఉంటాయి, కెమికల్స్ ఉండవు. సో ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళన్నా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మాస్క్ వేసుకున్న తర్వాత ఫేస్ గ్లో అనేది మంచిగా ఉంటుంది. ట్యాన్ ఏదన్నా ఉంటే రిమూవ్ అయిపోయిద్ది. అందుకని నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు అయితే వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ముఖ్యంగా మా అమ్ము చిన్ను నిద్రపోయిన తర్వాతే వేసుకుంటాను. మళ్ళీ మా చిన్ను తల్లి భయపడిద్దేమో అని నాకు భయం. ఇంకా మా అమ్ము చూసిందంటే మమ్మీ నాకు కూడా ఫేస్ మాస్క్ వేయమ్మా అంటది. వేసుకున్న ఒక 5 minutes కూడా ఉంచదు, మళ్ళీ వెంటనే వాష్ చేసేసేయి అంటది. ఇంకా వేస్టే కదా అని చెప్పేసి తను చిన్ను ఇద్దరు నిద్రపోయిన తర్వాత నేను ఈ మాస్క్ అనేది వేసుకుంటాను. నేనైతే మరీ అంత స్కిన్ కేర్ అయితే ఫాలో అవ్వను, ఎందుకంటే మనది ఒరిజినల్ కలర్. సో ఏ సీజన్ అయినా కానీ మన కలర్ అయితే మారిపోదు. ఇంకా అందుకని ఎప్పుడన్నా ఇలా టైం దొరికినప్పుడు ఇలా స్కిన్ కేర్ అనేది చేసుకుంటాను. ఇంక ఇలా అప్లై చేసుకున్నాక, ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాక ఒక 15 minutes అలా వదిలేయాలి కదా. ఇంకా ఈలోపు నేను కాసేపు వాకింగ్ చేయటం కానీ ఇంకేదన్నా వర్క్స్ ఉంటే చూసుకుంటూ ఉంటాను. నాకు ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవటానికి ఒక 10 minutes అలా పట్టిద్ది. చిన్నగా అప్లై చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ చూడండి, మొత్తం అయితే అప్లై చేశాను, చూసి తడుచుకోకండి. ఇంకా తర్వాత ఆ స్పూన్ అనేది క్లీన్ చేసేసి మొత్తం అయితే లోపల పెట్టేస్తున్నాను. మళ్ళీ ఎన్నాళ్ళకో దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఇంక ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 minutes దాకా డ్రై అవ్వనియాలి. ఈలోపు కాసేపు వాకింగ్ అని బయటకు వచ్చాను. బయట ఎవరు లేరు కానీ చూసుకొని వస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ దడుచుకుంటారని. ఇంకా కొన్ని అంట్లు ఉంటే అంట్లు అయితే బయట వేసుకొని క్లీన్ చేస్తున్నాను. రోజు చేయను, అమ్ము చిన్ను ఇద్దరు నిద్రపోతున్నారు కాబట్టి ఇంకా ఈరోజు కొంచెం టైం దొరికింది పని చేయడానికి. ఇంకా అందుకని అంట్లు అనేసి తోమేసి ఇక్కడ బోర్లిచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఈ ఫేస్ మాస్క్ కూడా డ్రై అయిపోయింది, మొత్తం డ్రై అయింది. కొంచెం నెక్ కింద వెట్టుగా ఉంది. ఇంక ఈలోపు బయట మోటార్ వేసేసి గచ్చంతా కడుగుతున్నాను. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి కదా, ఇంకా కాసేపు వాళ్ళు లేచి మళ్ళీ బయటకు వస్తారు పిల్లలు అని మంచం కింద మొత్తం ఆ ఏరియా మొత్తం నీళ్లు పెట్టేసి కడిగేస్తున్నాను, చల్లగా అవుతుంది అని. నీళ్లు పడుతుంటే ఎండ ఆవిరి మామూలుగా రావట్లేదు. ఎండలు అయితే చాలా ముదిరిపోయాయి కదా. మా చిన్ను అయితే ఇంక గచ్చు మొత్తం పాక్కుంటూ ఆడుకుంటుంది. ఇంకా రోజు డైలీ ఈవినింగ్ ఇలా కంపల్సరీ కడగాల్సిందే వాటర్ తోటి. మా డాడీ అయితే కంపల్సరీ ఈరోజు కడిగారా అని అడుగుతారు, ఎందుకంటే ముఖ్యంగా మా చిన్ను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, అందుకని. ఇంక ఇక్కడ నేను మొత్తం పట్టేస్తున్నాను వాటర్. ఇంక ఇలా నీళ్ళు పడుతున్నప్పుడే మా పప్పి కూడా వచ్చి హ్యాపీగా నీళ్ళు పట్టించుకొని స్నానం చేసేసిద్ది. మొన్ననే తోటకూర అయితే హార్వెస్టింగ్ చేశాం కదా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైంకి కావాలి కాబట్టి కంపల్సరీ నీళ్ళు పడుతున్నాను. ఇది వచ్చేసి మా వంకాయ చెట్టు. ఈ వంకాయ చెట్టుకి మేము దాదాపు ఇప్పటికీ ఒక 10 kgs పైన వంకాయలు అయితే కోసుంటాము. ఇంక ఈ మొక్కలు అయితే చాలా అపురూపంగా చూసుకునేది మా అమ్మ. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిందంటే మల్లెపూలు కూడా స్టార్ట్ అవుతాయి కదా. ఇక్కడ మా చెట్టుకి ఇప్పుడిప్పుడే కొన్ని మల్లెపూలు అయితే పూస్తూ ఉన్నాయి.
డైలీ ఒక 10 to 15 అలా దొరుకుతున్నాయి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి అయితే వచ్చా. మేము యూజ్ చేసే లిక్విడ్ అయితే అది కలర్ అండ్ స్మెల్ కూడా బాగుంటుంది, ఆ మురికి కూడా బాగా పోతుంది. ఇంకా ఇది అయితే ఆల్రెడీ ఒక బాటిల్ కూడా అయిపోవచ్చింది. ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి నేను ఇక్కడ ఇంకా ఫేస్ మాస్క్ అనేది రిమూవ్ చేస్తున్నాను వాటర్ తోటి. ఇంకా రిమూవ్ చేశాక ఇలా క్లీన్గా వచ్చేసింది. ఈలోపు మా అమ్మ లేచేసి బయటకు వచ్చి పడుకుంది. ఇంకా అమ్మ లేచింది కదా అని చెప్పేసి ఇద్దరికి కాఫీ కలుపుకొని బయటకు వచ్చేస్తున్నాను. మా మమ్మీ కాఫీ కంపల్సరీ తాగిద్ది, లేదంటే తలనొప్పి వచ్చేసిద్ది. ఇంకా పనిలో పని నాకు అదే అలవాటు అయిపోతుంది రోజు కాఫీ తాగటం. ఇంతకుముందు అయితే టీ తాగేవాళ్ళం, కానీ ఇప్పుడు కాఫీ తాగుతున్నాం. ఇంకా గంజికట్టలు ఉడకబెట్టా కదా, అవి కూడా తీసుకొని బయటకు వచ్చి కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటూ టీ తాగుతూ అది అయితే తినేసాము. అలా తాగుతున్నామో లేదో మా చిన్న పాప అయితే నిద్ర లేచి మంచం దిగి బయటకైతే వచ్చేస్తూ ఉంది. ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైపోయింది మా చిన్న పాపకి. చూడండి ఎలా వస్తుందో, దిగి సైలెంట్గా నడుచుకుంటూ వచ్చేసిద్ది. అసలు పిల్లలు లేచిన సంగతి కూడా తెలియదు, ఏడవదు అస్సలు. నిద్ర లేచాక హ్యాపీగా తన వర్క్ ఏదో తను చూసుకుంటుంది, ఆడుకుంటుంది, లేదంటే బయటకు వచ్చేసింది. ఇప్పుడిప్పుడే చిన్ని అడుగులు వేయటం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఆ తర్వాత నా బంగారు తల్లి అయితే ఇక్కడ రైమ్స్, అలాగే ABCDలు అండ్ A4 యాపిల్ అవి మొత్తం చదువుతుంది. మా అమ్ములో నాకు మంచి క్వాలిటీ ఏంటంటే, నచ్చే క్వాలిటీ, అసలు ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు తనకి ఈ టైంలో ఇచ్చేయాలి, ఈ టైంలో ఇచ్చేయాలని. తన ఇంట్రెస్ట్ని బట్టి తనైతే చెప్పిద్ది నా బంగారు తల్లి. అండ్ పనిలో అయినా కానీ, స్టడీలో అయినా కానీ, ఎవరికైనా హెల్ప్ చేయటంలో కానీ, అండ్ కేరింగ్ అండ్ లవ్ చూపించటంలో మా అమ్ము తర్వాతే ఎవరైనా. చాలా ముద్దుగా చెప్పిద్ది అండ్ పంక్చువాలిటీ అండ్ చాలా బాగుంటుంది. ఇంకా అలా చెప్పేసిన తర్వాత ఇక్కడ మా అమ్మ అయితే వంకాయలు కోస్తుంది, మళ్ళీ కోతులు ఉంచవు అని. ఇంకా వెళ్ళేసింది వెంటనే. మా అమ్మకి కూడా ఈ మధ్య నేను వీడియోస్ తీస్తూ ఉన్నా కదా, తనకి ఇంకా హార్వెస్టింగ్ చేయటము ఇలాంటివి మంచిగా అలవాటు అయిపోయినాయి. ముందు నేను కోస్తా అని ఇక్కడ ఎగబడుతుంది. ఈసారి వంకాయలు అయితే ఒక 1 kg అయితే వచ్చాయి. దీనికి మేము అసలు ఎలాంటి మందులు, పెస్టిసైడ్స్ ఏమి వేయం, కనీసం ఎరువు కూడా వేయం. ఫుల్ ఆర్గానిక్. మనం బయట ఆర్గానిక్ అని చెప్పేసి చాలా రేటు పెట్టి కొంటూ ఉంటాం కదా, ఇక్కడ మా ఇంట్లో మేము పండించుకునేవి కూడా ఫుల్ ఆర్గానిక్కే, అస్సలు మందులనే ఏ వేయం. తర్వాత ఇక్కడ చిన్న ప్లేయింగ్, ఇక్కడ చూడండి మా చిన్న అందరి దగ్గర హాఫ్ అన్ అవర్ నడక స్టార్ట్ చేస్తుంది. అందరికి బేబీ డాల్ డాడీ వచ్చేలోపు ఫుల్ గా నడటం అయితే నాకైతే చూడండి ఆ బుగ్గలతో ఆడుకోవడం చాలా ఇష్టం చెప్పేసి. ఇంకా తర్వాత చందు ఈ రోజు టిఫిన్ తీసుకొచ్చాడు బయట నుంచి. వచ్చేసి ఆలు బోండా 2 days, ఇంకోటి వచ్చేసి మిర్చి బజ్జీ తీసుకొచ్చాడు. చిన్నగాడికి అయితే గారెలు మా అమ్మ ఇక్కడ చూపిస్తుంది. ఇంకా చిన్ను తన గారు తను తీసుకొని అయితే పక్కన కూర్చొని తింటుంది. ఇంకా నా ఫేవరెట్ నేను మిర్చి బజ్జీ తీసుకున్నాను. ఎవరిది వాళ్ళు తీసుకొని తింటా ఉన్నాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తమ్ముడు కూడా తిందామని తీసుకొచ్చాడు. ఇంక ఈలోపు ఏదో పని ఉండి బయటికి వెళ్ళాడు. ఇంక వచ్చేలోపు మేమైతే మొత్తం క్లీన్ బౌల్ చేసేసాము. అటేసి ఇటేసి కింద పడేస్తే తిన్నాము. ఇంకా బయటకు వెళ్ళేసి చెప్పులు తీసుకొని వచ్చాడు మా తమ్ముడు ఈరోజు. ఇంకా ఇంట్లోకి ఏది వచ్చినా సరే అసలు అది ఏ ఆట వస్తువో ఏంటో అని మా అమ్ము చిన్ను అసలు ఎగబడి తీస్తున్నారు, ఏంటబ్బా ఇది అని. చూసిన తర్వాత ఇంకాసేపు ఇలా నుంచొని ఆడుకుంటా ఉంది. బొమ్మలు ఉంటే చాలు అసలు ఎవ్వరు చోటు రాకుండా ఆడుకుంటుంది. ఇంకా ఆ తర్వాత తమ్ముడు వచ్చేసి బజ్జీ లేవా అంటే అయ్యో మొత్తం తినేసామని ఇంకా ఒక్క ఆలు కోసేసి ఇలా బజ్జీ అయితే అప్పటికప్పుడు వేసేసాను. ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది అనేలోపు సరే మనం తినేసాం కదా ఇంకా తమ్ముడికి కూడా ఎందుకులే అని చెప్పేసి, అన్నం ఎందుకులే అని చెప్పేసి ఇలా స్నాక్స్ అయితే చేస్తున్నాను. అప్పటికప్పుడు చేసే బజ్జీయే నాకైతే ఇష్టము. తమ్ముడు తీసుకొచ్చినవి అయితే చల్లారిపోయినాయి అసలు. ఇంక ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి ఆలు బోండా అయితే వేసేసాను. జస్ట్ ఒక 1 ఆలు కట్ చేశాను. అప్పటికే టైం అయితే 9 అయింది. ఇంకా ఫాస్ట్గా బజ్జీ చేసేసి మా తమ్ముడికి అయితే ఇచ్చాను. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మా తమ్ముడు ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా అమ్మ అయితే టమాటో పొటాటో కర్రీ అయితే చేసింది. ఇంకా పిల్లలు ఇద్దరు అన్నం తినేసి ఇంక ఇలా అయితే పడుకున్నారు. ఇంకా అందరం కలిసి నిద్రపోయి